బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లక్నో నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానానికి కొద్దిలో ప్రమాదం తప్పింది. విమానాన్ని టేక్ ఆఫ్ చేస్తుంటే అది టేక్ ఆఫ్ అవ్వలేదు. వెంటనే అలర్ట్ అయిన పైలట్ విమానాన్ని టేక్ ఆఫ్ చేయకుండా ఆపేశారు. లేదంటే అహ్మదాబాద్ విమాన ప్రమాదం తరహాలో అయ్యే ప్రమాదం ఉండేదని అంటున్నారు. విమానంలో ఎంపీ డింపుల్ యాదవ్ తో పాటు 151 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ అప్రమత్తత, చాకచక్యత వల్ల ఎలాంటి సమస్య రాలేదు. లక్నో నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానానికి కొద్దిలో ప్రమాదం తప్పింది. విమానాన్ని టేక్ ఆఫ్ చేస్తుంటే అది టేక్ ఆఫ్ అవ్వలేదు. వెంటనే అలర్ట్ అయిన పైలట్ విమానాన్ని టేక్ ఆఫ్ చేయకుండా ఆపేశారు. లేదంటే అహ్మదాబాద్ విమాన ప్రమాదం తరహాలో అయ్యి ఉండేదని అంటున్నారు. విమానంలో ఎంపీ డింపుల్ యాదవ్ తో పాటు 151 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ అప్రమత్తత, చాకచక్యత వల్ల ఎలాంటి సమస్య రాలేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడలో దారుణం జరిగింది. కొడుకును హత్య చేసి మూసిలో పడేశాడు ఓ తండ్రి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొడుకుని కిరాతకంగా హత్య చేసి నయాపూల్ బ్రిడ్జ్ పై నుంచి మూసిలో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు బాబు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానంతో పోలీసులు విచారించడంతో అసలు విషయం బయటపెట్టాడు. పోలీస్ విచారణలో నిజం చెప్పాడు మహమ్మద్ అక్బర్. మూసిలో బాలుడి మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడలో దారుణం జరిగింది. కొడుకును హత్య చేసి మూసిలో పడేశాడు ఓ తండ్రి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొడుకుని కిరాతకంగా హత్య చేసి నయాపూల్ బ్రిడ్జ్ పై నుంచి మూసిలో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు బాబు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానంతో పోలీసులు విచారించడంతో అసలు విషయం బయటపెట్టాడు. పోలీస్ విచారణలో నిజం చెప్పాడు మహమ్మద్ అక్బర్. మూసిలో బాలుడి మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఒక కన్న తండ్రి కొడుకును హత్య చేసి మూసిలో పడేసిన ఘటన మనం చూసాం. సో పోలీసులు ఏమంటున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓల్డ్ సిటీలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు ఆరోగ్యం సరిగా లేకపోతే ట్రీట్మెంట్ చేయించాల్సిన తండ్రి అతన్ని హత్య చేసి చివరకు మూసిలో పడేసినటువంటి ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుంది. ఇంటెంట్ కు సంబంధించి ప్రస్తుతం ఇది పాత బస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కొడుకును హత్య చేశాడు తండ్రి. అనంతరం బాలుడు మృతదేహాన్ని సంచిలో తీసుకెళ్లి నయాపూల్ బ్రిడ్జ్ పై నుంచి మూసిలో పడివేశాడు. ఆ తర్వాత బాబు కనిపించడం లేదంటూ పోలీసులకు ఏమీ తెలియనట్లు కూడా ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు తమదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ అనేది చేసినప్పుడు తండ్రిపై అనుమానం అనేది వచ్చింది. అందులో భాగంగానే అతన్ని విచారించినటువంటి సందర్భంలో పోలీసులకు నిజం చెప్పాడు చనిపోయినటువంటి బాబు తండ్రి మహమ్మద్ అక్బర్. పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. బండ్లగూడ పోలీసుతో పాటు హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు మూసిలో బాలుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. విచారణలో తండ్రి మహమ్మద్ అక్బర్ చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా బేస్ చేసుకొని అతను ఏ ప్రాంతంలో అయితే కొడుకు మృతదేహాన్ని పడేశాడో ఆ ప్రాంతంలో ఇప్పుడు గాలింపు చర్యలు అనేవి చేపడుతూ ఉన్నారు. వాస్తవానికి నిన్న రాత్రి నుంచే ఒకవైపున డిఆర్ఎఫ్ బృందాలు, అలాగే లోకల్ గా ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి పోలీసులందరూ కూడా జాయింట్ ఆపరేషన్ చేస్తూ బాలుడి యొక్క మృతదేహాన్ని బయటికి తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా బాలుడి మృతదేహం అనేది కనిపించలేదు. ఇక ఈ క్రమంలోనే ఇవాళ నేడు మరొకసారి డిఆర్ఎఫ్ బృందాలు అలాగే ఇతర బలగాలు బాబు యొక్క మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మరోవైపున తండ్రిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి అతన్ని విచారిస్తూ ఉన్నారు. అసలు ఎందుకు బాబును
ఇటు ఆరోగ్యం బాగలేకపోతే తనకు ట్రీట్మెంట్ చేయించాల్సింది పోయి ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఏ కారణంతో హత్య చేశాడు అనేది కూడా పూర్తిగా తెలుసుకున్నటువంటి పనిలో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఓల్డ్ సిటీలో చోటు చేస్తున్నటువంటి ఒక ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేస్తుంది. ఏకంగా తండ్రి సొంత కొడుకును అంటే దాదాపు 4-5 సంవత్సరాల వయసున్నటువంటి కొడుకును ఇంత దారుణంగా హత్య చేసి తను ఏమీ తెలియనట్లు ఒక సంచిలో కట్టుకుని వెళ్లి మూసిలో పడేసినటువంటి ఘటనకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత చాలా మంది విచారం వ్యక్తం చేస్తున్నారు. రత్న, మరి బాలుడి తల్లి ఏమంటుంది అంటే అనారోగ్యం ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించాలి, బట్ కానీ హత్య చేసి అటు మూసి నదిలో పడేయడం, సో ఈ ఘటన అసలు ఎందుకు జరిగింది, మెయిన్ గా బాలుడి తల్లి ఏమంటుంది? అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం అనేది తెలియాల్సి ఉంది. అసలు తల్లి ఉండగానే ఈ పని చేశాడా, ఒకవేళ తల్లి ఉంటే ఖచ్చితంగా ఈ పనికి ఒప్పుకునేది కాదు, కాబట్టి ఆమె లేనటువంటి సమయాన్ని చూసుకొని ఈ రకంగా చేయడం జరిగిందా, అసలు తల్లి ఉందా లేదనేది కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో అసలు ఆ సందర్భంలో ఉంటే ఆమె ఎక్కడ ఉందనేది కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ఆ తండ్రి ఆ అక్బరు ఈ పని చేసేదానికి పూనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ విషయం తల్లికి తెలిస్తే ఖచ్చితంగా కన్న కొడుకుని ఈ రకమైన హత్యకు గురి కాబట్టని ఆమె అడ్డుకుని ఉండేది. కానీ ఆమె లేనటువంటి సందర్భం చూసుకునే ఈ పని చేసి ఉంటారని కూడా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్న. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎరువుల కష్టాలు మాత్రం తీరడం లేదు. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాకు చెందిన వారైనప్పటికీ జిల్లాలో ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పడులు మానుకొని నిత్యం ఎరువుల దుకాణాల వద్ద క్యూలో నిరీక్షించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా బూర్జా మండలం ఆముదాల వలస మండలంలో ఎరువుల దుకాణాల దగ్గర తోపులాటలు జరగడంతో ఒక వృద్ధురాలు స్పృహ కోల్పోయింది. అక్కడే ఉన్న మిగతా రైతులు ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీస్, రెవెన్యూ అధికారులు రైతులను సమన్వయం పరిచారు. అయితే సమయానికి ఎరువులు ఇవ్వక ప్రభుత్వమే రైతుల మధ్య తగాదాలు పడుతుందని అక్కడికి వచ్చిన రైతులు మండిపడ్డారు. సంగారెడ్డిలో మిలాదున్ నబీ వేడుకలలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. అక్కడ యువత చేసిన అలంకరణను చూసి వారిని జగ్గారెడ్డి అభినందించారు. अरे बेटा होने वाले चेयरमैन कैंडिडेट है अरे बोले अभी होने वाले चेयरमैन कैंडिडेट शफी वाइस चेयरमैन आने वाले मेरा बात सुनो। अरे मैं वोट नहीं पूछ रहा हूँ, मैं वोट नहीं पूछ रहा हूँ। मर कैंडिडेट बल्दिया का चेयरमैन संतू रहता, वाइस चेयरमैन शेफी ऑफिस में। కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. వరంగల్ నిధుల పంచాయతీలపై చర్చించారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డికి నోటీసులు ఇచ్చారు. అందరూ సంయమనం పాటించాలని మల్లు రవి సూచించారు.
కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని కూడా పిలిచి తర్వాత వీటిని కూడా పిలిచి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో నిర్ణయం చేయడం జరుగుతుంది. అదే రకంగా నిన్న మొన్న పిసిసి అధ్యక్షుడు గారు మా శ్యామ్మోహన్ వైస్ చైర్మన్ గారిని పిలిచి అక్కడ సిద్దిపేటలో పోటీ చేసినటువంటి అభ్యర్థి పూజల హరికృష్ణ గారి మీద ఒక కంప్లైంట్ పిసిసి అధ్యక్షుడి దగ్గరికి వచ్చింది. దాన్ని మన శ్యామ్ గారికి ఇచ్చి డిసిప్లిన్ కమిటీలో మాట్లాడాలని చెప్పారు. దానికి కూడా షోకాజ్ నోటీస్ పంపించి వారి ఎక్స్ప్లెనేషన్ వారం 10 రోజుల్లో తీసుకొని దాని రిప్లై వచ్చిన తర్వాత దాని మీద కూడా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కానీ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వేరే క్యాండిడేట్స్ గురించి కానీ పనిచేసేటటువంటి అవకాశం డిసిప్లినరీ కమిటీకి లేదు. డిసిప్లినరీ కమిటీకి కంప్లైంట్ రావాలా, అక్కడ వ్యక్తుల ద్వారా రావాలా, లేకపోతే పిసిసి అధ్యక్షుల ద్వారా రావాలా. నేను చెప్పింది రాసుకోండి, మీరు అడిగింది కదా. రాలేదు కాబట్టి మేము దాని మీద ఏం మాట్లాడలేదు. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ సిద్దిపేటకు సంబంధించి పూజల హరికృష్ణ మీద ఒక కంప్లైంట్ వచ్చింది. మన పిసిసి అధ్యక్షుడి దగ్గరికి పిసిసి అధ్యక్షుడు మా వైస్ చైర్మన్ పిలిపించి ఇది కమిటీలో పెట్టి దీని మీద కావలసినటువంటి చర్యలు ఏమున్నాయో తీసుకోండి అని చెప్పారు. ఆ రకంగా చెప్తారు, అది ప్రొసీజర్. అది వచ్చినప్పుడు చేస్తాం. ఎవరు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదనేది మా ఆలోచన. డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అది గ్రామ స్థాయి నాయకులు కానీ, మండల స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి కానీ అందరూ కూడా సంయమనం పాటించండి. లోకల్ బాడీ ఎలక్షన్లు, పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. దీంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ బాడీలో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోయిన కాంగ్రెస్ వాళ్ళందరినీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఒక పిలుపు కూడా ఇచ్చారు. ఆ పిలుపుకు అనుగుణంగా నేను కూడా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ మీద తాత్కాలికంగా కొన్ని కారణాల వల్ల, స్థానిక కారణాలు కానీ లేక వారికి ఇబ్బంది కానీ ఏదైనా ఉంటే వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కాంగ్రెస్ పార్టీయే మొత్తం తెలంగాణలో కోరుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్ అందరూ కూడా మరి ఈ క్రమశిక్షణకు లోబడి మీకు కావాల్సిన సమస్యలు ఏమన్నా ఉంటే పార్టీ ఆఫీసులు అక్కడ డిసిసి అధ్యక్షుల దగ్గర, లేకపోతే పిసిసి అధ్యక్షుల దగ్గర, లేకపోతే సీఎం దగ్గర, లేకపోతే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి దగ్గర కూడా మాట్లాడుకోవచ్చు. అంతేగాని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు పోయి మాట్లాడటం వల్ల మీరు ఎవరి మీద అయితే మాట్లాడుతున్నారో వారికి నష్టం జరగాలని మీరు అనుకుంటున్నారు. కానీ వారికి కాదు నష్టం జరిగేది కాంగ్రెస్ పార్టీకి. అందులో భాగంగా ఉన్న మీకు కూడా నష్టం జరిగింది, మాకు కూడా నష్టం జరిగింది. అందువల్ల ఆ రకంగా ఎవరు మాట్లాడొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. గద్వాలలో కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యంగా సీఎం పైన విమర్శించడం జరిగింది. ఎన్నికల బై ఎలక్షన్ రమ్మంటున్నారు. కేటీఆర్ గారు తాను దొవ్వుకున్న గుంటలో తానే పడ్డాడు. కేటీఆర్, హరీష్ రావు ఇవాళ శ్రీరంగ నీతులు చెప్తున్నాం. రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళు, మేము సన్యాసుల పార్టీ నాయకులు, మేము కూడా రాజకీయ పార్టీ నాయకులు. మీరే కదా మా దగ్గర ఉన్నటువంటి 12, 14, 15 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళని మీకు అవసరం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా షెడ్యూల్ కాస్ట్ పర్సన్ మల్లు భట్టి కుమార్ గారు ఉంటే ఆయనకు ఆ నెంబర్ లేకుండా చేసి ప్రతిపక్ష పార్టీలో క్యాబినెట్ హోదా లేకుండా చేయటమే కాకుండా మరి వీళ్ళందరినీ మీ పార్టీలో తీసుకొని మొత్తం ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని మీద ఏమైనా నిర్ణయం చేయలేదు. ఆ రోజు స్పీకర్ గారు మరి ఎంతోమంది పోయి అడిగినా కూడా నిర్ణయం చేయలేదు కదా. అది మర్చిపోయారా కేటీఆర్ గారు? ఎవరికి ఏం చెప్తున్నారు, మీరు ఏం చేస్తారనేది ఒక్కసారి చూసుకోండి. మీరు అంతర్గతంగా మీ పార్టీలో మీ నాన్న కేసీఆర్ గారు, మీ బావ హరీష్ రావు గారు, మీ చెల్లె కవిత గారు అందరూ కలిసి పార్టీలో కాంగ్రెస్ పార్టీని ఏం చేశారు, ఇతర పార్టీ వాళ్ళని ఏం చేశారు, ఇవాళ జరుగుతున్న దాన్ని మీరేదో చెప్తున్నారు. ఇవాళ ఒక్క మాట చూస్తారా పేపర్లో వచ్చింది, వాళ్ళందరూ చెప్తున్నారు ఎమ్మెల్యేలు, నేను చెప్పిన ఎమ్మెల్యేలు మేమే పార్టీ మారలేదని చెప్తున్నారు.
ఎప్పుడైనా ఒక స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటే ఆ ఎమ్మెల్యేని మీరు అడుగుతారు, మీరు పార్టీ మారారా మారలేదా, మేము మారలేదని చెప్తే మీరు మారారని నిర్ణయం ప్రకటిస్తాడా స్పీకర్? మీరు చెప్పినట్టు చేస్తే మరి మేమెందుకు? ఇంకా మా పార్టీ మాకు సిద్ధాంతం, మా ప్రభుత్వాన్ని నడపడం తెలుసు, మా పార్టీని నడుపుకోవడం కూడా తెలుసు. ఇంకోటి మళ్ళీ మీటింగ్ ఇప్పుడు వారం 10 రోజుల తర్వాత ఆ రిప్లైస్ వచ్చిన తర్వాత దాని మీద మీటింగ్. కమిటీ రాకముందు పాత ఇష్యూస్ కూడా ఉన్నాయి, వాటి సంగతి ఏంటి? ఈ కమిటీ రాకముందు పాత పటాన్చేరు ఇష్యూ కూడా ఉంది, సో దాన్ని కూడా మళ్ళీ చర్చిస్తారా? పాత ఏమైనా ఉన్నాయంటారా? నా దృష్టిలోకి వస్తే పాత కొత్త ఏమి తేడా లేదు, అన్నిటి మీద చర్యలు తీసుకుంటాం. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన అంశాలు క్రమశిక్షణ రాహిత్యం రావా? మీరు నేను చెప్పింది మొత్తం వెళ్ళలేదు, నేను అది దాని మీద క్రమశిక్షణ దాటాడా లేదా అని చెప్పలేదు, కానీ ఒక జనరల్ ఇష్యూ చెప్పాను. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కాకుండా ఏ స్థాయి నాయకులైనా పార్టీకి నష్టం జరిగే విధంగా మాట్లాడొద్దని చెప్పాను. నెంబర్ 1. నెంబర్ 2, ఆ ఇష్యూ మా దగ్గర రాలేదని చెప్పాను. ఆ ఇష్యూ మీద మీరు మంచిదా చెడ్డదా అని అడిగితే అది వేరే సంగతి, ఎవరు మాట్లాడినా మంచిది. సార్ అడిగాడు, ఇప్పుడు నీకెళ్ళి చూస్తుంటారు సార్. ఒక్కటి ఓకేనా? దయచేసి మీడియా మిత్రులు కానీ ప్రెస్ వాళ్ళు కానీ క్రమశిక్షణ కమిటీని వరంగల్ ఇష్యూ ఏదైనా ఉంటే ఆ డిసిసి ప్రెసిడెంట్, పిసిసి అధ్యక్షుడు, సీఎం వారితో మాట్లాడేది ఆ క్రమశిక్షణ. తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. संकल्प होता है, विश्वास होता है और आत्मविश्वास होता है, और इसीलिए ये संसदीय समितियां आने वाले समय के अंदर जो महिलाओं का नेतृत्व विरासत में भी रहा है और आज भी रहा है, हम इस देश के अंदर महिला सशक्तिकरण के साथ, महिलाओं के सामाजिक आर्थिक परिवर्तन के साथ, हमारे दूर दराज के गांव में बैठी हर बच्ची शिक्षित हो, संस्कारित हो, उसको टेक्नोलॉजी की दुनिया की बेहतर शिक्षा मिले, यह हमारी संसदीय समितियों की चिंता है। उनकी स्वास्थ्य की चिंता है। आने वाले समय के अंदर गांव ढानी के अंदर भारत के प्रधानमंत्री जी ने कहा है, हर महिला को आर्थिक सशक्तिकरण करना है। हर महिलाओं को, जो सेल्फ हेल्प ग्रुप की महिलाएं, जब उनके काम को आप देखोगे कि गांव ढानी में बैठकर कैसे उन्होंने छोटे लघु कुटीर उद्योग के माध्यम से एक आत्मनिर्भर मॉडल भारत का तैयार किया है, और इसीलिए हम आत्मनिर्भर भारत, स्वदेशी भारत के इस अभियान को उस गांव को लेकर जाएंगे, और उसके लिए हमारी महिलाएं नेतृत्व करेगी। हमारी महिलाओं का नेतृत्व हमेशा से प्रेरक रहा है। विकास की दृष्टि से हो, सामाजिक परिवर्तन हो, आर्थिक परिवर्तन हो, आध्यात्मिक, धर्म, विज्ञान, टेक्नोलॉजी, हर क्षेत्र में प्रेरक रहा है। अभी तो समय वर्तमान का यह है कि देश के अंदर टेक्नोलॉजी से, विज्ञान से लेकर अंतरिक्ष से, देश की प्रशासनिक सेवा हो, राज्य की प्रशासनिक सेवा हो, सीमा पर सैनिक की हो, पायलट के रूप में हो, रेल के इंजन के पायलट के रूप में हो, दुनिया का कौन सा क्षेत्र नहीं है जिस क्षेत्र के अंदर महिलाएं नेतृत्व नहीं कर रही। ये अद्भुत नेतृत्व की क्षमता को हमें धरातल पर ले जाना है। हमें गांव के अंदर आने वाले समय के अंदर आर्थिक सशक्तिकरण के साथ हमारे कार्यबल में महिलाओं की भागीदारी बढ़े। ये भारत विकसित भारत जब हो पाएगा जब हमारी 50% महिलाओं को हम आर्थिक सशक्तिकरण के साथ उनके कार्यबल को कुशलता और कुशलता की ओर ले जाएंगे, तो निश्चित रूप से भारत विकसित भारत के सपनों को पूरा करेगा। और ये सब आप लोगों की जिम्मेदारी है। संसदीय समिति के अंदर जो राज्य की संसदीय समिति है, वह समय समय पर चर्चा करे, राज्य की चुनौतियों,
वर्तमान चुनौतियां, भावी चुनौतियां, किस तरीके से हम आर्थिक सशक्तिकरण कर सकते हैं, कैसे महिलाओं के कार्यबल के अंदर और भागीदारी कर सकते हैं। इसलिए हम संसद समितियों और राज्य की संसदीय समितियां हैं। मेरे सामने यहां पर केंद्रीय संसदीय समिति की सदस्य भी बैठी है, जो अलग अलग दल, अलग अलग विचार से आती है, लेकिन जब संसदीय समिति में बैठती है तो विचारधारा से ऊपर उठकर किस तरीके से हम महिलाओं नेतृत्व के माध्यम से इस देश को विकसित भारत बना सकते हैं, और उसकी जितनी भी कठिनाइयां हैं, जितनी भी बाधाएं हैं, जितनी भी चुनौतियां हैं, उन चुनौतियों के समाधान के लिए व्यापक चर्चा करती है। अलग अलग दृष्टिकोण से, अलग अलग विचार से व्यापक चर्चा करती है। आवश्यकता होने पर वह कार्यक्षेत्र में जाती है, महिलाओं के कार्यक्षेत्र में जाकर उनके व्यक्तिगत अनुभवों को समझती है, और किस तरीके से कैसी योजनाओं का लाभ मिला, किन योजनाओं से उनके सामाजिक आर्थिक परिवर्तन हुआ, और किस तरीके से और महिलाओं की सहभागी बना सकते हैं, इसके लिए समय समय पर काम कर सकती है। आज इस धरती पर हम इसलिए बैठे हैं कि राज्य की संसदीय समितियां और केंद्र की संसदीय समितियां आपस में विचार विमर्श करें, अपने अपने राज्यों के अंदर जो नए इनोवेशन किए हैं, नए प्रयास किए हैं, जिससे महिलाओं के सामाजिक आर्थिक जीवन में परिवर्तन आया है, उनकी नेतृत्व की क्षमता बढ़ी है, किस तरीके బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. కాకతీయ యూనివర్సిటీలో బయట నుంచి తాగొచ్చిన కొందరు యూనివర్సిటీ విద్యార్థులపై దాడి చేశారని విద్యార్థులు గొడవకు దిగారు. దీంతో యూనివర్సిటీ విద్యార్థులకు బయటి వ్యక్తులకు మధ్య కొట్లాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బయటి వ్యక్తులను పోలీస్ జీబ్లో ఎక్కించుకొని తీసుకుపోతుండగా పోలీస్ వాహనాలను యూనివర్సిటీ విద్యార్థులు అడ్డుకున్నారు. తమ యూనివర్సిటీకి వచ్చి తమనే కొట్టారని, తమకు న్యాయం జరిగే వరకు పోలీస్ వాహనాలను యూనివర్సిటీ నుంచి కదలనివ్వమని పోలీస్ జీబులను అడ్డుకొని యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు యూనివర్సిటీ విద్యార్థులకు నచ్చజెప్పి దాడి చేసిన వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. కాకతీయ యూనివర్సిటీలో బయట నుంచి తాగొచ్చిన కొందరు యూనివర్సిటీ విద్యార్థులపై దాడి చేశారని విద్యార్థులు గొడవకు దిగారు. దీంతో యూనివర్సిటీ విద్యార్థులకు బయటి వ్యక్తులకు మధ్య కొట్లాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బయటి వ్యక్తులను పోలీస్ జీబ్లో ఎక్కించుకొని తీసుకుపోతుండగా పోలీస్ వాహనాలను యూనివర్సిటీ విద్యార్థులు అడ్డుకున్నారు. తమ యూనివర్సిటీకి వచ్చి తమనే కొట్టారని, తమకు న్యాయం జరిగే వరకు పోలీస్ వాహనాలను యూనివర్సిటీ నుంచి కదలనివ్వమని పోలీస్ జీబులను అడ్డుకొని యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు యూనివర్సిటీ విద్యార్థులకు నచ్చజెప్పి దాడి చేసిన వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాళ్ళని బెదిరించుకుంటా వాళ్ళ అంటే వాళ్ళు తప్పించుకుంటారు. నెక్స్ట్ మేము వచ్చింది మేము ఉన్నాం బండి మీద. సో బండి ఎవరు మాకు తప్పించుకోండి.
రైట్ గా ఇటు కాకతీయ యూనివర్సిటీలో అయితే బయట నుంచి తాగొచ్చిన కొందరు అక్కడ యూనివర్సిటీలో ఉండే విద్యార్థులపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు బయట వ్యక్తులు యూనివర్సిటీ విద్యార్థులపై దాడి ఎందుకు చేశారు? అప్డేట్స్ ఏంటి? చాలని కొంత కాకతీయ యూనివర్సిటీలో గ్రూపు రాజకీయాలు అయితే ఇటు భారీ మొత్తంలో తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా నిన్న జరిగిన ఘటనలో అయితే కొంత ఏబీవీపీకి చెందిన కొంతమంది నాయకులు యూనివర్సిటీ మార్గంలో యూనివర్సిటీకి వెళ్లే దారిలో ఉన్న గెస్ట్ హౌస్ దగ్గర కొంత మద్యం సేవిస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఒక యూనివర్సిటీలో చదువుతున్న వ్యక్తి అటుగా వెళ్తున్నాడు. కొంత వికలాంగుడు తనని అమర్యాదగా పిలిచి రారా అంటూ పిలిచారు. పిలిచిన నేపథ్యంలో వారి దగ్గరికి వెళ్ళినట్లుగా తను చెప్తున్నాడు. వెళ్ళిన వెంటనే తన పైన పిడుగుద్దులతో గుద్దుతూ తనని దాడి చేస్తున్నారు. తనకి అర్థం కాలేదు అసలు ఎందుకు మీరు ఇట్లా దాడి చేస్తున్నారు, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి తనపై దాడి జరుగుతున్న నేపథ్యంలో తన స్నేహితులకు కూడా తన ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో కాకతీయ యూనివర్సిటీలో ఉన్న హాస్టల్లో ఉంటున్న విద్యార్థులందరూ కూడా ఆ ప్రాంతానికి రావడం కొంత అక్కడ యుద్ధ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఇటు ఏబీవీకి చెందిన నాయకులు వాళ్ళు యూనివర్సిటీలో చదువులు అయిపోయినప్పటికీ ఇటు అక్కడే వారు తిష్ట వేసి ఇట్లా అక్కడ చదువుతున్న విద్యార్థుల పైన కొంత జులుం ప్రదర్శిస్తున్నారు, వారిపైన దాడి చేస్తున్న పరిస్థితి నెలకొని ఉందని చెప్పేసి విద్యార్థులందరూ కోపోద్రిక్తులై వారిపైన దాడి చేసే క్రమంలో ఇది పోలీస్ స్టేషన్ కి సమాచారం వెళ్ళింది. వెంటనే పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని కొంత విద్యార్థులు సంలాయించే ప్రయత్నం చేసినప్పటికీ యూనివర్సిటీలో బయట వారి పెత్తనాలు ఏంటి, మమ్మల్ని వారు దాడులు చేయడం ఏంటి, యూనియన్ నాయకులుగా ఉంటూ ఇటు విద్యార్థుల పట్ల ఇట్లా దాడులు చేస్తూ ఇక్కడ చదువుకుంటున్న వారిని ఇబ్బందులు పెడుతున్నారు, బయట వారికి యూనివర్సిటీలో ఏం పని చెప్పేసి వారు విద్యార్థులందరూ కూడా ఏక కంఠంతో కొంత పోలీసులపై నిలదీయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఆ విద్యార్థిని కొట్టబోయారో ఏబీపీకి చెందిన నాయకులని పోలీసులు జీబులు ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న క్రమంలో విద్యార్థులందరూ కూడా పోలీసు వాహనాలకు అడ్డం తిరిగారు. వీళ్ళు తీసుకెళ్ళటం కాదు, మాకు ముందు ఇక్కడ వీళ్ళకి ఏం పని, ఎందుకు బయట వారు మా పైన దాడి చేశారు, సమాధానం చెప్పాలి, బయట వాళ్ళు ఎవరు కూడా యూనివర్సిటీలో ఉండొద్దు, వీరిని మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి ఒప్పుకోమని చెప్పేసి విద్యార్థులందరూ కూడా పోలీసు వాహనాలకు అడ్డం నిలబడి వందలాది మంది విద్యార్థులు పోలీసులకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేయడంతో కొంత పోలీసులు వారితో మాట్లాడి కొంత సముదాయించడం జరిగింది. బయట వ్యక్తులు ఎవరైనా యూనివర్సిటీలో వచ్చి దౌర్జన్యం చేసినా కానీ బయట వ్యక్తులకి ఇట్లాంటి వారిపైన చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే పోలీసులకు హామీ ఇచ్చారు. ఒకటే చెప్తున్నారు, ఇప్పుడు గ్రూపు తగాదాలు కానీ యూనియన్ నాయకుల మధ్య ఉన్న కొట్లాటల్లో బయట వ్యక్తులు ఎప్పుడు కూడా అక్కడ మద్యం సేవించడం కానీ ఆ యూనివర్సిటీ ప్లేస్ లో మొత్తం మద్యం సేవించడం, గంజాయి లాంటివి కూడా తాగుతున్నారు. తాగిన తర్వాతనే ఇలాంటి గొడవలకు ఇలాంటి పనులు చేస్తున్నారు. కాబట్టి బయట వారు ఎవరైతే యూనివర్సిటీతో సంబంధం లేని బయట వారిని యూనివర్సిటీలోకి అనుమతించొద్దని మాత్రం విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.